పబ్లిక్ అయితే ఆటోలు అయితే తిరుగుతున్నాయి. దీనిలో చూపులతో గుచ్చి గుచ్చి అలా ఆటోలు అయితే ఎక్కువ తిరుగుతున్నాయి. ఇట్లా తిరిగి తిరిగి కాలు చేతులు అన్నీ కుట్టుపడుతున్నాయి. ఇప్పటికైతే ఎక్కడ వల్ల నాకైతే అర్థం ముందరకైతే నడుస్తూనే ఉన్నా. నేను మీ శివాజీ దాబాస్ వ్లాగ్స్ కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వచ్చాను. వీడియోలు చూడండి ఎలా ఉంటుందో. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎలా ఉంది తప్పకుండా అయితే కామెంట్ చేసి చెప్పండి నాకు. కమ్ టు నాగ్పూర్ ఆ గయా చోర్ బజార్ చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి చోర్ బజార్ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ముందర ఉందన్న అడికై ఎట్లా ఉంటుందో చూపిస్తాం మీకు అందరికి. సుకూన్ కా నామ్ సునా హాయ్ హాయ్ ఉంది చోర్ బజార్ అనేది. బాబాయ్ ఎంత దూరం అని చెప్పు. ఏమంటావు? చూపులతో గుచ్చి గుచ్చి తెలియతే వస్తుంది. ఎవరికైనా వచ్చినా బాగానే ఉంటుంది తెలుగు. కమ్ టు నాగ్పూర్. బండ్లు దగ్గర నుంచి పోతున్నాయి. ఎప్పుడు ఓడొచ్చి గుద్ది తెలియదు. ఫోన్ అయితే గట్టిగా బీచ్ అయితే పట్టుకున్నా. ఇట్లా ఉంటుంది. దాని వీళ్ళది ఇంత బట్టలే వేస్తారు. ఇది ఆటోలు ముసలి వాళ్ళు అందరు రావచ్చు. ఇక్కడికి బాగానే ఉంటుంది అందరికీ. హలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. బాయ్ చోర్ బజార్ మొత్తం అయిపోయింది పని మొత్తం. ఇప్పుడైతే కీర్తన అనే మార్కెట్కి అయితే వచ్చినాం. ఇక్కడ చిన్న పని ఉంది. మొత్తం అయితే ఇప్పుడు కీర్తన మార్కెట్లో ఇప్పుడు తిరగాలి మొత్తం. ఇక్కడ చిన్న పని ఉంది అంతే. మా బాబాయ్లు ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం ట్రాఫిక్ అయితే ఎక్కువైంది. పబ్లిక్ అయితే ఆటోలు అయితే తిరుగుతున్నాయి. దీనిలో చూపులతో గుచ్చి గుచ్చి అలా ఆటోలు అయితే ఎక్కువ తిరుగుతున్నాయి. ఇట్లా ఉంది ఆటోలు అయితే పరిస్థితి. ఇంత చిన్న దాంట్లో ఇట్లా తిరుగుతున్నాయి. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. పబ్లిక్ అయితే వచ్చేది చాలా పబ్లిక్. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇక్కడ. పబ్లిక్ ఉండే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా ఉంటుంది. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ఇట్లా కలిసి ఎక్కడ తప్ప వెళ్దాం ఇప్పుడైతే. పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. చూడరా ఎదురులేని వీరుడు. ఇక్కడనే ఉన్నారంట. మొత్తం మీద తిరిగి తిరిగి కాలు చేతులు అన్నీ కుట్టుపడుతున్నాయి. ఇప్పటికైతే ఎక్కడ వల్ల నాకైతే అర్థం ముందరకైతే నడుస్తూనే ఉన్నా. ఎక్కడ మస్ట్ టైం కదా నేను వచ్చిన బిజీనా మొత్తం ఇదంతా కనిపించి తిరుగుతున్నా.